సత్యసాయి జిల్లాలోని విశ్వ హిందూ ఆధ్వర్యంలో హైందవ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సమావేశంలో హిందూ సోదరులకు అభివాదం, హిందూ దేవాలయ పరిరక్షణ కోసం హైందవ శంఖారావం విజయవంతం చేయాలని ఆమె తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హిందూ సోదరులు ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలు మర్చిపోతున్నాం. అలాంటిది కొన్ని సంవత్సరాలుగా మన పెనుగొండలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ కమిటీ సభ్యులందరూ మరి ఒకసారి మన ఆంజనేయ స్వామి హనుమాన్ శోభయాత్ర చేయడము, ఒక పక్క అక్షంతులు రాముని అయోధ్య నుంచి అక్షంతులు తీసుకురావడం, అంటే మన ధర్మాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ మన ధర్మాన్ని కాపాడే విధంగా ఈ పరిణామాలు చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఈ రోజు విజయవాడలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఖచ్చితంగా శంఖారామం ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. మరి నా వంతుగా మరి ఇప్పుడు ఇక్కడ పెనుగొండ నుంచి తరలి వెళ్తున్న మన హిందువులందరికీ అవకాశం నాకు కల్పించారు. మరి నైట్ భోజనం ఏర్పాటు చేశాం. మరి నేను అకామిడేషన్ కూడా అరేంజ్ చేసి ఉంటుంది. వాస్తవానికి అయితే రేపు మార్నింగ్ మీరు ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక కళ్యాణ మండపం కూడా మాట్లాడింటివి.